వైషు ఎక్కడికి? దీనికి వస్తావా? బాగోదులు మీరు వెళ్ళండి. పద. సిగ్గులేకుండా అన్ని మాట్లాడుతుంది. వారం రోజులు ఎక్కడ ఒక రోజు చూపిస్తున్నావేంటి? ఒంట్లో బాగోపోతే హాస్పిటల్ వెళ్ళానండి. నీకు కుదరకపోతే వయసుకు వచ్చిన కూతురు ఉన్నారు కదా, వాళ్ళని పంపించు. పగలు థియేటర్ ని, రాత్రి నన్ను చూసుకుంటూ ఉంటారు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తప్పుకుంటారా? ఏ సినిమా బాలేదా? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ పని చూసుకోండి. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది, రొమాంటిక్ గా ఉంటుంది. నేను చూపిస్తాను, కాకపోతే చిన్న చేంజ్. నా రూమ్ లో స్పెషల్ షో. ఏం మాట్లాడుతున్నావు? జరుగు. షో చూద్దాం ఉంటున్నాను. చాలా బాగుంటుంది. హలో మిస్టర్, మైండ్ యువర్ టంగ్. అలాగే ఉంటుంది, నేను చెప్పేది ఇదిగో లోపల సెంట్రల్ ఏసీ, మన ఇష్టం. ఎవ్వడు అడిగేవాడు పిచ్చగా ఎంజాయ్ చేసుకోవచ్చు. నా మాట నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపో, ఓకేనా? థియేటర్ నాదే, నీకేం కావాలి చెప్పు, నువ్వు అడుగు. ఏం కావాలంటే అది ఇస్తాను, నీ ఇష్టం అని చెప్తున్నా. భయ్యా మా లేడీసే భయ్యా. ఏంటి వైషు ఇది? సినిమా నచ్చకపోతే వేరే సినిమాకి వెళ్ళాం కదా, ఇలా మధ్యలో వెళ్ళిపోవడం ఏంటి? దా బండెక్కు. ఏంట్రా నీ మానాన్ని వచ్చావు, అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నావు. అసలు ఏమనుకుంటున్నావురా? నేను చాలానే అనుకుంటాలే అన్నయ్య, బట్ ఇది టైం కాదు, వదిలే. రేయ్ నేనెవరో తెలుసా? ఈ థియేటర్ నాదిరా. అయితే టికెట్లు ఎన్ని తెగే, స్టాండ్ లో సైకిల్ ఎన్ని ఉన్నాయి, క్యాంటీన్ లో సమోసాలు ఎన్ని వెళ్ళాయి, బాత్రూమ్ లో కలర్ రౌండ్లో ఉన్నాయి, లేదు చూసుకో. వీళ్ళని నేను చూసుకుంటాను. వైషు ఇది పట్టుకో. వైషుగా ఉన్నా నీకు? ఈచేనా ఈ చేత్తోనైనా వైషు టచ్ చేసావు? లే 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 లేరా కొడక, లే. పోలీస్ స్టేషన్. నేను నా సంకల్ నాకి కాళ్ళ పడి సినిమాకి తీసుకొస్తే టీజింగ్ కదా? గొడవేంట్రా? చూడండి సార్, వీడెవడో థియేటర్కి వచ్చి కొట్టేస్తున్నాడు. లేదు సార్, ఈయన కొడుకు అమ్మాయిలు నడిపిస్తున్నాడు. అమ్మాయిలా? రాయ్ సార్, అందరిని బండి ఎక్కించండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడే బయటకు వస్తున్నా. ఇలా చిన్నదానికి పెద్దదానికి కొట్లాడ పెట్టుకుంటే మనం థియేటర్ మూసేసి కళ్యాణ మండపం పెట్టుకోవాలా? పద. చెత్తది వల్లారా. అలా తిట్టపోతే మీ నాన్న ఎమ్మెల్యే కదా, ఒక ఫోన్ కొడితే అందరం వెళ్ళిపోతాం కదా. నోర్మి, ఏమని చెప్పాలి? కొంతమంది దరిద్రులతో పోలీస్ స్టేషన్ కి వచ్చాను, బొక్కలో వేసారని చెప్పాలా? ఎక్కడో కొడతారు. మీ నాన్నకి అదే పనే, ప్లేసులు చూసి కొడతాడా? ఏమా ఏం చదువుతున్నావు? ఎంఎస్ ఆర్థో సార్. నువ్వు విరగొడుతుండు, ఆవిడ కట్లు కడుతుంది. బాగుందయ్యా మీ మార్కెటింగ్. అదేం లేదు సార్, అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తుంటే. మిస్బిహేవ్ చేస్తే కత్తులతో కర్రలతో కొట్టేస్తావా? నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? ఎరా రాడు నోట్లో పెట్టుకుని మరీ కొడుతున్నావట. సారీ సార్. ఏమ్మా మీ పెద్దోళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయి, వచ్చి సంతకం పెట్టి తీసుకుని వెళ్తారు. అలా తలదించుకొని కూర్చుంటే లాభం లేదు. ఎవరికైనా ఫోన్ చేయి. ఆ అమ్మాయికి ఎవరు లేరు సార్. ఎవరు లేకపోవటం ఏంటి? లేరు సార్.
అరే ఎవరో ఒకరు ఉంటారు కదా, అమ్మ నాన్న, అన్న తమ్ముడు, పెద్దనాన్న చిన్నాన్న, ఎవరో ఒకరు ఉంటారు కదరా. వాళ్ళు ఎవరు లేరు సార్, అమ్మాయికి అన్నీ నేనే. నిజంగా ఎవరు లేరు, నమ్మండి సార్. ఇది నా ఐడి కార్డ్, ఇక్కడే సాఫ్ట్వేర్ ఆఫీస్. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాదే రెస్పాన్సిబిలిటీ. సాఫ్ట్వేర్ రౌడీ అన్నమాట. కానిస్టేబుల్, దీన్ని జెరాక్స్ తీసి మన రికార్డులో పెట్టు. నువ్వు చూస్తే సాఫ్ట్వేర్, అమ్మాయి చూస్తే డాక్టర్. మీకెందుకయ్యా చిల్లర గొడవలు? బుద్ధిగా ఉండండి, పోండి. థ్యాంక్ యూ సార్. నన్ను క్షమించు వైషు, మీ పెద్దవాళ్ళకి ఇదంతా తెలిసి స్టేషన్కి వస్తే బాగుండదు కదా, అందుకే అలా అబద్ధం చెప్పాను. నాకైతే వెనక ముందు ఎవరు లేరు, ఏం జరిగినా పర్లేదు. నా వల్ల నీకు మాత్రం ఏ చెడు జరగకూడదు. నీకు ఇచ్చిన మాట ప్రకారం ఇంకెప్పుడు కనిపించను. వెళ్ళండి.